తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రేటర్ లో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ప్రజలకు సూచించారు. ఎంతటి వానలు పడినా జీహెచ్ఎంసీ అన్ని విధాలా సిద్ధంగా ఉందని, హైడ్రా, జలమండలి, వాటర్ బోర్డులతో కలిసి పనిచేస్తున్నామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. కృష్ణానగర్ లో వరద వచ్చే ప్రాంతంలో ఇప్పటికే పనులు ప్రారంభించామని, మైత్రివనం వద్ద వరద ప్రభావం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సాయంత్రం సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదవుతుండటంతో ఐటీ కంపెనీలు లాగౌట్ టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలని సూచించినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరిస్తున్నామన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వాహనదారులను కోరారు. ఐటీ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించినట్లు తెలిపారు. 15 నుండి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఈ 2 రోజులు ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మరోవైపు 3 రోజుల పాటు అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్ కు హెలికాప్టర్లు సిద్ధంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అలాగే హైదరాబాద్ లో వరదలపై హైడ్రా అలర్ట్ గా ఉండాలని సూచించారు. ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేలా అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, అతి భారీ వర్షాలకు అధికారులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీపిక, తెలంగాణలో 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతా ఉంది. ఇప్పటికే ఏదైతే ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు గత 2 రోజులుగా కూడా వర్షాలు అక్కడ దంచి కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు నుంచి తెలంగాణ వ్యాప్తంగా కూడా 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇప్పటికే అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ రోజు, అదేవిధంగా రేపు 2 రోజుల పాటు కూడా ఇటు వరంగల్, హన్మకొండ, జనగామ, అదేవిధంగా యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్ ఈ 5 జిల్లాలకు ఇప్పటికే విద్యాశాఖ సెలవులు ప్రకటించడం జరిగింది. అక్కడ ఈ రోజు, రేపు అతి భారీ వర్షాలు కురిసే
అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క నిర్ణయాన్ని పాఠశాల విద్యాశాఖ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిగిలిన జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న ఇదే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే గతంలో ఏవైతే తప్పులు జరిగాయో, గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏవైతే 2 గంటల్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై ఖమ్మం జిల్లాను అతలాకుతలం చేసిన పరిస్థితి ఉందో అట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకూడదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కలెక్టర్ల వద్ద ఇప్పటికే అత్యవసర నిధులకు సంబంధించి ₹1 కోటి, అదేవిధంగా ఇతర నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిధుల విషయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేవు అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు కలెక్టర్లు అదేవిధంగా కింది స్థాయి యంత్రాంగం అంతా కూడా ఈ అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. 72 గంటల పాటు వచ్చే 3 రోజుల పాటు కూడా ఉద్యోగులందరి సెలవులు కూడా ఇప్పటికే రద్దు చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక అన్ని జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ఇటు జలాశయాలు కూడా నిండుకుండల్లా ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏదైతే ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఈరోజు కొద్దిసేపటి క్రితమే టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల ఇటు అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఇటు ఆసుపత్రుల్లో అదేవిధంగా ఇటు వైద్యులు కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ఆయన ఈ యొక్క సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో 3 రోజుల పాటు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్గా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే 24 గంటల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితే తట్టుకోగలిగే విధంగా కూడా నగరాలు నిర్మితమై ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అయితే ఈ మధ్యలో క్లౌడ్ బరస్ట్ రూపంలో అత్యధిక వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో 2 గంటల్లోనే 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నట్టుగా కూడా మనం గతంలో చూసాము. ఈ మేరకు అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్లందరూ కూడా ఇటు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని మానిటరింగ్ చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఇటు హైడ్రా, అదేవిధంగా జలమండలి, అదేవిధంగా ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ కూడా వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఇటు ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు కూడా విధుల్లో ఉండాలి. ఖచ్చితంగా ఎవరికి సెలవులు లేవు. ఒకవేళ సెలవులు ముందస్తుగా ఉన్నా కూడా అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నగరంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పడం జరిగింది. హైదరాబాద్లో 269 వాటర్ లాగింగ్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆ ప్రదేశాలను గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే భారీ వర్షం పడుతుందో ఆయా ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచించడం జరిగింది. ఆకస్మికంగా వరదలు వచ్చినట్టయితే ఆ ఎయిర్ లిఫ్టింగ్ కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా కలెక్టర్లు సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు అంటే రాబోయే 72 గంటల పాటు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు ప్రభుత్వం అయితే ఇప్పటికే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీలో ప్రత్యేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అత్యవసరమైతే ఆ హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా హెల్ప్ లైన్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ఆ హెల్ప్ లైన్ నెంబర్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఇటు మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ చౌరస్తాల వద్ద ఉన్నటువంటి అవన్నీ కూడా ప్రత్యేక నిఘా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అవసరమైతే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసుల వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ట్రాఫిక్ విధుల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఈ 3 రోజుల పాటు కూడా వారి సేవలను ఉపయోగించుకుంటామని చెప్పి ఇప్పటికే ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో ఐటీ ఏదైతే ఉన్నటువంటి ఏరియాల్లో ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాలను కూడా చూడాలని చెప్పేసి కూడా ఆయా సంస్థలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు ఐటీ శాఖ ఇటు సంస్థలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్టయితే విద్యాలయాలకు, ఇటు పాఠశాలలకు, కళాశాలలకు కూడా
ఈ రోజు రేపు ఒంటిపూట బడులు మాత్రమే ఉంటాయని చెప్పేసి ఇప్పటికే ఇటు విద్యాశాఖ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి సో మధ్యాహ్నం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలు తెరిచి ఉంచకూడదని చెప్పేసి కూడా ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ల చెందినటువంటి అన్ని డిపార్ట్మెంట్ కూడా సమన్వయంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా ముందుకు వెళ్ళాలి, అధికారులందరూ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ 3 రోజుల పాటు కూడా ఆరెంజ్ అలర్ట్, అదేవిధంగా కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. వీటితో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులు కూడా వీచే అవకాశం కూడా ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పాటు పడే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు ఇటు ఆదేశాలు జారీ చేస్తా ఉన్నారు. ఇక అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఈ 72 గంటల పాటు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు ప్రజలకు కూడా ఇటు అధికార యంత్రాంగం ఇప్పటికే ఇటు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అత్యంత భారీ వర్షాలు వచ్చి కూడా తట్టుకునేందుకు అదేవిధంగా క్షేత్రస్థాయిలో అందరూ కూడా సిబ్బంది ఈ చర్యల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక వరంగల్ విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా ఇటు యాదాద్రి భువనగిరి ఈ జిల్లాలకు మరింత ఈ రోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, కింది స్థాయి సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇతర డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. ఎవరైతే ఎమర్జెన్సీ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు పొంగి పొర్లుతుంది. సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలంలోని ఎనుకూరు ఊర చెరువు మత్తడి దూకుతుంది. ఎల్గూరు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం, ఎల్గూరు రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్ధన్నపేటలోని ఆకేరు వాగు పొంగి పొర్లుతోంది. సంగెం మండలంలోని ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలంలోని ఎనుగూరు ఊర చెరువు మత్తడి దూకుతోంది. ఎల్గూరు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం, ఎల్గూరు రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లాలో పొంగి పొల్లుతున్న వాగుల గురించి డీటెయిల్స్ ఏంటి?
చంద్రశేఖర్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. చంద్రశేఖర్ వినిపిస్తుందా? చంద్రశేఖర్, వరంగల్ జిల్లాలో పొంగి పొల్లుతున్న వాగుల గురించి డీటెయిల్స్ ఏంటి? రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. వర్ధన్నపేటలోని ఆకీర్ వాగు పొంగి పొల్లుతుంది. సంగం మండలంలోని ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు ఊర చెరువు మత్తడి దూకుతోంది. ఎల్గూరు స్టేషన్ పరిధిలోని తిమ్మాపురం, ఎల్గూరు రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రజానీకానికి, ములుగు ప్రజలకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగులు, చెరువులు, నదుల దగ్గరికి వెళ్లకూడదని సూచించారు. ములుగు జిల్లా పరిసరాల్లో గోదావరి వాగులు, వంకలు పొంగి పొర్లే అవకాశం ఉందన్నారు. వాగులు దాటడం, దూర ప్రాంతాలకు వెళ్లడం నివారించాలని సూచించారు. కలెక్టర్లు, అధికారులు, పోలీసులు ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని తెలిపారు. నమస్కారాలు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపినటువంటి వివరాల ప్రకారం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాగుల దగ్గర గాని, చెరువుల కాడికి గాని మరి రాత్రిపూట బయటికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. తడిసినటువంటి గోడలు, కప్పులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షితమైనటువంటి ప్రాంతాలలో ఉండాలని అందరికి విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కలెక్టర్స్ కు, పోలీస్ అధికారులకు, ఇతర అధికారులకు అందరికి కూడా సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఒక్క అధికారి వాటిని ఫాలో అవుతూ ప్రజల్ని కూడా అప్రమత్తం చేయాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ములుగు జిల్లా కాడికి వస్తే ఒకవైపు గోదావరి, మరొక వైపు జంపన్న వాగు, అదేవిధంగా ప్రతి ఊరికి ఒక వాగులు, వంకలు ఉండడంతో పొంగి పొర్లేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా మరి ఎట్టి పరిస్థితులలో వాగులు దాటి దూర ప్రాంతాలకు వెళ్లకుండా, వాగులు దాటేటప్పుడు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా చేపల వేటకు పోయేటువంటి మత్స్యశాఖ సోదరులకు కూడా విజ్ఞప్తి, దయచేసి బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులతోటే ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా కలెక్టర్స్ మరి ముఖ్యంగా ములుగు కలెక్టర్ గారు, అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పోలీస్ అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేయాలి. మరి అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి సురక్షితంగా ఉండే విధంగా అందరూ ఈ యొక్క ఏదైతే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయడం, వారికి తోడుగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ అందరూ సురక్షితంగా, జాగ్రత్తగా ఉండే విధంగా ఎవరికి వాళ్ళు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ
ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం జిల్ల చెరువు గ్రామంలో అర్ధరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. రాత్రి 11 సమయంలో నుండి సుమారు 3 గంటల వరకు విరామం లేకుండా వర్షం కురవడంతో గ్రామంలోని పెద్ద చెరువుకు భారీగా వరద నీరు చేరడంతో గ్రామ సమీపంలోని ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. బియ్యం, ఇంట్లో ఉన్న సామాన్లు, బట్టలు పూర్తిగా తడిసిపోయాయి. ఎగువ నుండి భారీగా వరద జిల్ల చెరువుకు వస్తుండటంతో కట్ట తెగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చెరువు కట్టను కాపాడేందుకు ఇరిగేషన్ అధికారులు అలుగు సమీపంలో కట్టకు గండి పెట్టి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో నీటి ఉధృతి తగ్గుముఖం పట్టింది. 2 చెరువుల అలుగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే ఇటు బంగాళాఖాతంలో కూడా అల్పపీడనం పడే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అటు వాతావరణ శాఖ చెప్పడంతో అటు జిల్లా వ్యాప్తంగా కూడా యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రానున్న 48 గంటల్లో మరింతగా బలపడి అంటే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రాంత ప్రజలంతా కూడా కొంత అప్రమత్తంగా అయ్యారైతే ఇప్పటికే పలు శాఖలకు సంబంధించిన రెవెన్యూ, అదేవిధంగా పోలీసు, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడే అంటే కర్ణాటక ద్వారా కూడా అటు దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి దాదాపుగా 58 కిలోమీటర్ల లోపులో ఇటు తెలంగాణతో పాటు ఇటు ఖమ్మం జిల్లాకు కూడా భారీగా వర్షాలు వస్తాయని ఇప్పటికే అటు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే భారీగా వర్షాలు కురవడంతో అటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భారీ చెరువులను కూడా అలుగులు పారుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. పాలేరు, వైరా, ఇటు ఏదైతే మదిర, సత్తుపల్లి, కొత్తగూడెంకు సంబంధించినటువంటి పలు అంటే చెరువులు కావచ్చు, అదేవిధంగా వాగులు, వంకలు అయితే జలకళనైతే సంతరించుకున్నాయి. పూర్తిగా లో లెవెల్ కాజ్వేల్ కావచ్చు, అదేవిధంగా చాప్టాల నుంచి కూడా భారీగా వస్తుండటంతో అటు ఏదైతే ప్రయాణానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. రహదారులు కూడా పూర్తిగా మూసివేసిన పరిస్థితి అయితే ప్రధానంగా జిల్లాలో కనిపిస్తుంది. ఇక ఏదైతే కూసుమంచి మండలం జీల చెరువులో ఉన్నటువంటి పెద్ద చెరువు భారీగా అలుగు పోస్తుండటంతో ఆ నీరంతా కూడా అటు కాలనీలోకి చేరడంతో అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఇప్పటికట్టు ఏదైతే పోలీసు యంత్రాంగం కూడా ప్రత్యేకంగా దీనిపై నిఘాను కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లో లెవెల్ కాజ్వేల్ కావచ్చు, అదేవిధంగా కాల్వట్ల వద్ద కూడా ప్రత్యేకంగా నిఘాను కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే జాలర్లు కావచ్చు, అదేవిధంగా పశువుల కాపర్లు కూడా అటు నీటి ప్రవాహం ఉన్న ప్రదేశాలకు వెళ్ళవద్దని ఇప్పటికే అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే సునీల్ దత్ ప్రత్యేకంగా దీనిపై చర్యలు తీసుకుంటున్నారు. ఆ పోలీసు యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే చెరువులు, వాగుల వద్ద పెట్రోలింగ్ ను పెంచి అంటూ ప్రమాద హెచ్చరికలను కూడా తెలియజేసేలా పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు. ఇక చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకొని వంతెనులు, చాప్టాలపై బారికేట్లను కూడా ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా వాహనాల రాకపోకలను కూడా నిషేధించినట్టు కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఏదైతే ఈ మదిర కావచ్చు, వైరా, అదేవిధంగా పాలేరు రిజర్వాయర్లు పూర్తిగా జలకళను సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు పాలేరు రిజర్వాయర్ 23 అడుగుల నీటి సామర్థ్యం కాగా ఇది దాదాపు ఇప్పటికే 24 అడుగులకు చేరడంతో భారీగా 24 క్రషింగ్ గేట్లు కూడా కిందికి పడి భారీగా వరద నీరు అయితే కిందికి వెళ్తుంది. దాదాపుగా 10,000 క్యూసెక్కుల నీరుని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు నాగార్జున సాగర్ నుంచి కూడా లెఫ్ట్ కెనాల్ ద్వారా దాదాపుగా పాలేరు రిజర్వాయర్ కి మరో 4,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ఇటు క్యాచ్మెంట్ ఏదైతే వరద ఎగువనకు వస్తున్నటువంటి మహబాద్, వరంగల్, అదేవిధంగా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆకేరు, బొడమేరు, అదేవిధంగా పాలేరు వాగు నుంచి కూడా ఈ పాలేరు రిజర్వాయర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలోనే అది ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే ప్రతి క్షణం కూడా ఇక్కడ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎస్సీ మంగళపూడి వెంకటేశ్వర ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడే నిఘాను కూడా ఏర్పాటు చేసినారు. అది ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులు కూడా పూర్తిగా జలకళను సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రజలు కూడా ఈ
3 రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం బడులకు కావచ్చు, అదేవిధంగా అంటే ఉద్యోగాలకు వెళ్లే వారికి కూడా అంటే సందర్భాన్ని అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి సెలవులు ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఆదేశాలు, అటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. దీపిక. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ. బాబా అటు నిలబడే